బృందావనంలోని ఆ ఉదయం ఎంతో సుందరంగా ఉదయించింది. యమునా తీరాన్ని తాకే సన్నని గాలి, పచ్చని మైదానాల్లో మేతమేస్తున్న దూడలు. ఆ దూడన మధ్యలో నీలమేఘశ్యాముడైన చిన్న కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆనందంగా ఆటలాడుతున్నాడు. గోపబాలురు నవ్వులు చిందిస్తూ, పుల్లలతో వీణలు వాయిస్తూ దూడలతో పాటు అడవిలో లోతుగా వెళ్తున్నారు. కాని ఆ ఆనంద దృశ్యాన్ని దూరం నుండి గమనిస్తున్న ఒక దుష్టదృష్టి ఉంది. అతడే వత్సాసురుడు, కంసుడు పంపిన రాక్షసుడు. కృష్ణుణ్ణి సంహరించాలనే దుష్ట సంకల్పంతో వృందావనానికి చేరుకున్నాడు. ఈరోజు ఎలాగైనా కృష్ణుణ్ణి చంపాలి అని నిర్ణయించుకున్నాడు. అతడు తన మాయాశక్తితో ఒక చిన్న దూడ రూపాన్ని ధరించాడు. ఆ దూడల గుంపులో కలిసిపోయాడు. కృష్ణుడు తన స్నేహితులతో ఆడుకుంటూ ఉన్నప్పటికీ అతని దివ్యదృష్టికి ఏదీ దాగదు. ఆ దూడల మధ్యలో ఏదో అసహజముందని అతను వెంటనే గ్రహించాడు. అతను బలరాముణ్ణి చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఒక లీల ఉంది, ఒక రహస్యముంది. బలరాముడు అర్థం చేసుకున్నాడు. ఇది సాధారణ దూడ కాదు. కృష్ణుడు నెమ్మదిగా ఆ దూడవైపు నడిచాడు. వత్సాసురుడు అనుకున్నాడు, ఇప్పుడే సమయం. కృష్ణుడు దగ్గరకు వచ్చాడు. అతడు ఒక్కసారిగా దాడి చెయ్యాలని సిద్ధమయ్యాడు. కాని కృష్ణుడు అతని వెనుక కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. ఒక చిన్న పిల్లవాడు పట్టుకున్నట్టే కనిపించినా అది జగన్నాథుని పట్టు. కృష్ణుడు ఆ దూడను గిరగిరా తిప్పసాగాడు. ఆకాశంలోకి విసిరేశాడు. ఆ దూడ రూపం వెంటనే విడిపోయింది. అసలు రాక్షస రూపం బయటపడింది. ఒక పెద్ద శబ్దంతో సమీపంలోని చెట్టుకు ఢీకొని వత్సాసురుడు ప్రాణాలు విడిచాడు. గోపబాలురు ఆశ్చర్యంతో నోర్లు తెరిచారు. ఇదేమిటి అని ఒకరినొకరు చూసుకున్నారు. కాని కృష్ణుడు మాత్రం ఏమీ జరగనట్టుగా నవ్వుతున్నాడు. మళ్లీ ఆటలో కలిసిపోయాడు. దేవలోకంలో దేవతలు ఈ దృశ్యాన్ని చూసి హర్షించారు. భూమిపై భగవంతుడున్నాడు, ధర్మాన్ని కాపాడుతున్నాడు అని స్తుతించారు. పుష్పవర్షం కురిపించారు. ఈ లీలలోని అంతరార్థం: వత్సాసురుడు దూడరూపంలో వచ్చాడు. దూడ అంటే అమాయకత్వానికి ప్రతీక. కాని ఆ రూపంలో దాగి ఉన్నది దుష్టత్వం. మన జీవితంలో కూడా చాలాసార్లు చెడు మంచితనం ముసుగులో వస్తుంది. మనసులోని కపటం, ద్వేషం, అసూయ ఇవన్నీ వత్సాసురులే. వాటిని గుర్తించి నిర్మూలించేది మనలో ఉన్న కృష్ణతత్వం. కృష్ణుడు వత్సాసురుణ్ణి సంహరించడమంటే మనలోని దుష్టభావాలను నిర్మూలించడం. బయట కనిపించే అమాయక రూపాన్ని చూసి మోసపోవద్దని ఈ లీలా మనకు బోధిస్తుంది. ఆ రోజు సాయంత్రం గోపబాలురు ఈ సంఘటనను గ్రామంలో చెప్పగా గోపికలు ఆశ్చర్యపోయారు. యశోదమ్మ గుండె ద్రబగబా కొట్టుకుంది. నా బిడ్డ ఎక్కడికెళ్తున్నాడో అని ఆందోళన చెందింది. కాని కృష్ణుడు మాత్రం ఆమె ఒడిలోకి వచ్చి అమాయకంగా నవ్వాడు. ఆ నవ్వులో జగత్తంతా ఉంది. ఇలా వృందావనంలో మరో దుష్టశక్తి అంతమైంది. భక్తుల హృదయాల్లో భయం తొలగి భక్తి మరింత పెరిగింది. శ్రీకృష్ణుడి బాలలీలలు ప్రతిరోజూ ఒక దివ్య సందేశాన్ని ఇస్తూనే ఉన్నాయి. జై శ్రీకృష్ణ. తర్వాతి భాగం కోసం మన శ్రీకృష్ణ భక్తి ఎస్కేడీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణం వందే జగద్గురుం.